ఇంతమంది హీరోలతో, హీరోయిన్‌లతో చేశారు. వాళ్ళకి చాలా మంచి మంచి హిట్‌లు కూడా ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ గారితో అండ్ కృష్ణ గారితో మీరు సినిమా చేయలేదు. దానికి కారణం ఏంటి తెలుసుకోవచ్చా? అమ్మా! కృష్ణ గారితో నేను చేయకపోవడానికి కారణం ఏం లేదు. నేను కృష్ణ గారితో ఎక్కువ చేసే సినిమాలు కో డైరెక్టర్‌గా చేశాను. ఎవరు పీసీ రెడ్డి గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు పీసీ రెడ్డి గారు ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాడు. అప్పుడు నేను చేశాను తప్ప నేను డైరెక్టర్ అయిన తర్వాత కృష్ణ గారితో చేసే అవకాశమే నాకు రాలా. సినిమా తర్వాత సినిమా ఇప్పుడు 50 సినిమాలు చేసే టైమింగ్ చూడండి. ఒక్కో సంవత్సరం 3 సినిమాలు చేశాను నేను. అట్టా బిజీ అనమాట. నేను బిజీ. బట్ నాకు ఆయన చేసే క్యారెక్టర్ కూడా సినిమా సబ్జెక్టు కూడా నాకు కుదరలా. అందువల్లే కానీ లేకపోతే ఆయనకి ఏమన్నా మహానటుడు మంచోడు కూడాను. కో డైరెక్టర్గా చేశాను చాలా సినిమాలు. చనువు ఉంది కానీ నాకు అవకాశం రాలా. అంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అని కూడా అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అమ్మా ఖచ్చితంగా తగ్గ మనిషి, ఇవ్వాల్సిన మనిషి. ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రదేశంలో తెలుగుదేశం అనే ఒక పార్టీని స్థాపించి తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలని అసలు ఆయన భారతరత్నని మించింది ఇంకేదైనా ఉంటే అది ఇవ్వాలమ్మా ఆయనకి. మహానుభావుడు ఆయనే కదమ్మా అసలు కంప్లీట్ ట్రెండ్ మార్చేసింది తెలుగుదేశానికి. కృష్ణ గారి వల్ల కొడుకు మహేష్ బాబు గారి సినిమాలు చూస్తుంటారా మీరు? మహేష్ బాబు ఖచ్చితంగా చూస్తాను. కానీ ఆయనది కూడా చేసే అవకాశం నాకు రాలా. ఎందుకంటే లేదమ్మా నేను బిజీ ఉండేవాడిని. నేను అనేసి వీటితో సరిపోయేది. అంటే మీరు 50 సినిమాలు మాత్రమే చేసి ఆపడానికి గల కారణం ఏంటి? 50 సినిమాల తర్వాత నాకు అంటే కథ మంచి కథ దొరికిన తర్వాత సినిమా ఒప్పుకునేవాడినమ్మా. ఓకే. సినిమా ఒప్పుకొని కథ ఎదుర్కోవడం లే. సినిమా చెయ్యండి అని ఒక ప్రొడ్యూసర్ నాకు వాటి ఖచ్చితంగా కంపల్సరీగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి నేను చెయ్యాలి, మీరు అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు నాకు సినిమా చేయాలి సార్ అని మంచి కంపెనీ అడిగాడు అనుకోండి, సరే సార్ మంచి సబ్జెక్ట్ చూస్తానని చెప్పి చూసి అప్పుడు ఆయనతో చేస్తూ ఉండేవాడిని. అలాగా 50 సినిమాలు అంటే మామూలు మనం సంవత్సరానికి 3 చేస్తూనే ఉండేవాడిని. ఇంకా నా వాళ్ళ దగ్గర ఛాన్స్ లేదు నాకు. అంటే మీరు హీరో గోపీచంద్ గారిని మీరే లాంచ్ చేశారని విన్నాం. ఎలా జరిగింది అది? అది అలా జరగడం గొప్ప విచిత్రం ఏం లేదమ్మా. టీ కృష్ణ గారు కొడుకు అబ్బాయి, అతను రష్యాలో చదువుతుండేవాడు. వాళ్ళ అన్న అతను ప్రేమచంద్ ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి యాక్సిడెంటల్గా కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓకే. గోపీచంద్ బ్రదర్. అప్పుడు గోపీచంద్ రష్యాలో ఉండేవాడు చదువుకుంటూ. ఫాదర్ చనిపోయాడు, ఆ బ్రదర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని రోజులు అలా అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్లో నేను వేరే సినిమాలు చేసుకుంటూ ఉండగా ఒకరోజు వచ్చాడు నా దగ్గరికి. ఎవరు? గోపీచంద్. అంటే వాళ్ళ నాన్న దగ్గర నేను వర్క్ చేశాను. టీ కృష్ణ గారి ఏది అన్ని సినిమాలు చేశాను. వచ్చి ఏం గోపి నెక్స్ట్ నీ ఫర్దర్ ఏంటి నీ